600 కంప్లీట్. హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ రమ్యతో. అండ్ ఈరోజు అయితే ఒక మంచి లాంగ్ వీడియో మీ అందరితో షేర్ చేయబోతున్నాను. అదేంటో కాదు, నా తిరుపతి ట్రిప్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత అయితే నేను ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. మరి మీరేమంటారు కమెంట్ చేయండి. సో ఇదైతే నేను తిరుపతికి వెళ్ళినప్పుడు మాకు అరౌండ్ ఈవినింగ్ 5 o'clock అలా ట్రైన్ ఉండే సికింద్రాబాద్ టు తిరుపతి. 4:45 అరౌండ్కి మా ట్రైన్ ఉంటే మేము 4:30కి రీచ్ అయ్యాము స్టేషన్కి. అయితే జస్ట్ 15 మినిట్సే ఉండే. అసలు చాలా హడావిడి అనిపించింది. ఫాస్ట్గా ట్రైన్ అయితే ఎక్కేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 కల్లా మా డిపార్చర్ అయితే ఉండే. సో 6:30 కల్లా మేము తిరుపతి రీచ్ అయిపోయాం నెక్స్ట్ డే మార్నింగ్. అసలు పిల్లలకి తిరుపతి ట్రైన్ అనగానే ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది ట్రైన్ మొత్తంలో. మా చిన్న బాబుకి అయితే ఇది ఫస్ట్ టైం కాబట్టి ట్రైన్లో కొంచెం క్రాంకీగా బిహేవ్ అయితే చేశాడు. బట్ పిల్లలతో ఎంతైనా ట్రైన్ జర్నీ అనేది కొంచెం కష్టమే. ఎలానో అలా మేనేజ్ చేసి ఒక 12 hours కంప్లీట్గా ట్రైన్లోనే గడిపాము. అసలు 12 hours చాలా టఫ్ ఉండే ట్రైన్లో. బట్ సమ్హౌ మేనేజ్ అయితే చేయగలిగిన పిల్లలతో. సో అలా ఇంకా ట్రైన్ జర్నీ అయితే 12 hours కంప్లీట్ అయిపోయాక తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము. నెక్స్ట్ డే చెప్పాను కదా, నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 అలా రీచ్ అయిపోయాము. ఇంకా మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయాము. ట్రైన్లోనే ఫ్రెష్ అప్ అయిపోయాము మేమైతే, బ్రష్ అవన్నీ చేసేసుకొని. ఇంకా తిరుపతికి రీచ్ అవ్వగానే ఫస్ట్ మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్ళాము. లక్ష్మీనారాయణ భవన్. నాకు ఇక్కడ తిరుపతిలో ఎప్పుడు వచ్చినా కూడా నేను ఫస్ట్ లక్ష్మీనారాయణ భవన్లోనే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. నాకు అక్కడ చాలా బాగా నచ్చుతుంది బ్రేక్ఫాస్ట్. వాళ్ళు ఇచ్చే పొడి కానీ ఘీ కానీ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. సో అందుకే అక్కడే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి ఆటో క్యాచ్ చేసేసుకొని అలిపిరి మెట్ల దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. నేను యాక్చువల్గా ఫస్ట్ అయితే స్టెప్స్ త్రూ వెళ్ళాలి అనుకోలేదు. పిల్లలు ఉన్నారు కదా, ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకున్న పైకి. బట్ మా హస్బెండ్ ఉండి ఎప్పుడు వస్తామో మళ్ళీ తెలియదు తిరుపతికి, సో వచ్చినప్పుడల్లా కంపల్సరీ స్టెప్స్ త్రూ వెళ్ళాలి అన్నారు. సో ఇంకా అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మంచిగా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేము స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ నాకు ఒక 4 to 5 hours అయితే పట్టింది స్టెప్స్ ఎక్కడానికి. ఎందుకంటే ఇద్దరు పిల్లలతో ఎక్కడం అనేది చాలా కష్టం. అయినా సరే నా చిన్న పాప అయితే చాలా బాగా ఎక్కింది. ఆమె అసలు ఇంత కూడా కాలు నొప్పి అనలేదు. అసలు ఆమె మంచిగా ఎంజాయ్ చేస్తూ స్టెప్స్ అన్నీ ఎక్కింది. ఇంకా దారిలో అన్నీ ఉంటాయి కదా, షాప్స్ ఇంకా డియర్స్ అవన్నీ కనిపిస్తుంటాయి కదా, అలా తను ఎంజాయ్ చేస్తూ అయితే మంచిగా ఎక్కడం స్టార్ట్ చేసింది. తను ఉండడం వల్లనే నేను కూడా చాలా బాగా ఎక్కినా అనిపించింది. అసలు నాకు తనే ఎంకరేజ్ చేసింది నన్ను ఫాస్ట్గా ఎక్కమని చెప్పి. తనే తీసుకెళ్ళింది అనిపించింది నాకైతే నా చిన్న పాపనే. సో ముందైతే ఇక్కడికి వెళ్ళిపోయాము అలిపిరి మెట్ల దగ్గరికి. ఇంకా ఇక్కడ కొబ్బరికాయ అవన్నీ కొట్టేసి మంచిగా మొక్కుకొని ఆ దేవుడు మాకు మెట్లు మంచిగా ఎక్కించాలి, ఎలాంటి ఆటంకాలు కలగొద్దని మంచిగా మొక్కుకొని ఆ దేవుని బ్లెస్సింగ్స్తోని ఇంకా స్టెప్స్ అయితే ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం మేము. అసలు ఎంత బాగుంటుంది కదా. అసలు నేను ఎప్పుడు వెళ్ళినా సరే అలిపిరి మెట్ల త్రూవే వెళ్తాను, ఎప్పుడు డైరెక్ట్ అయితే వెళ్ళలేదు. నాకు చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఎంత కూడా అలసట అనిపించదు ఆ స్టెప్స్ ఎక్కుతుంటే మాత్రం. అలా ఈసారి కూడా నా ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ప్రశాంతంగా ఇంత కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా స్టెప్స్ అయితే ఎక్కి అది దేవుని దర్శనం అయితే చేసుకోగలిగిన. అసలు మేము ఎక్కుతుంటే కూడా ఎంత ఏజ్డ్ పీపుల్ చాలామంది నాకన్నా చాలా పెద్దవాళ్ళు. అసలు నేను అనుకోలేదు వాళ్ళే అంత ఈజీగా ఎక్కుతున్నప్పుడు నేను ఎక్కడం కష్టమా అన్నట్టు అనిపించింది నాకైతే. ఎంతైనా ఆ గోవిందుడు ఆశీర్వాదం ఉంటే మనం ఎంత కష్టమైన పని చాలా సింపుల్గా చేసేయచ్చు అనిపిస్తుంది కదా. అలా మేము కూడా ఆ గోవిందుడు ఆశీర్వాదంతోనే ఎంత కష్టమైన మెట్లు ఎక్కి ఇద్దరు పిల్లలతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం అనిపించింది. అక్కడ ఇంకొకరు హారతితో దీపాలు వెలిగిస్తూ ఇంకా అలాగే బొట్లు పెడుతూ ఎక్కుతున్నారు. అసలు నిజంగానే వాళ్ళకి చాలా గ్రేట్ఫుల్ అనిపించింది నాకైతే. సో అలా ఇంకా వాళ్ళందరినీ చూసుకుంటూ మంచిగా దేవుని దర్శనం చేసుకుంటూ దారిలో అంతా దేవుళ్ళని చూసుకుంటూ మెట్లయితే ఎక్కగలిగినాము. ఇక్కడైతే నా పాప అసలు తగ్గేదే లేదనుకుంటూ స్టెప్స్ అయితే ఎక్కుతుంది. అసలు తనకి ఎంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో నాకే అర్థం కాలేదు. అంత ఎనర్జెటిక్ అయితే స్టెప్స్ ఎక్కేసింది. ఇంకా కరెక్ట్ 600 రీచ్ అయ్యాక కొంచెం రెస్ట్ తీసుకుందామని ఇలా కూర్చున్నాము మేమైతే. 600 కంప్లీట్.
ఇంకా ఆల్మోస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇక్కడ మళ్ళీ ఒక హనుమయ్య దర్శనం అయితే చేసుకున్నాము. నేను అసలు మొత్తం ఏం తినకుండా స్టెప్స్ ఎక్కుదాం అనుకున్నా. బట్ దారిలో ఒకరు వేడి వేడిగా బొబ్బట్లతో ప్రిపేర్ చేస్తుండే ఒక ఆంటీ. అసలు ఇంకా నా వల్ల కంట్రోల్ చేసుకోలేకపోయినా. అందుకే ఫస్ట్ ఆ బొబ్బట్లు ఇంకా అవి తీసుకొని కొంచెం ప్రెస్ తీసుకొని అలా అవి తినేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేసాము. అలా వెళ్తుంటే ఇంకా హనుమయ్య మళ్ళీ వచ్చేసాడు. అసలు ఆ హనుమయ్యని చూస్తూనే దర్శనం ఏమంటారు ఆ ఎనర్జీ వచ్చేసి ఇంకా ఫాస్ట్గా ఎక్కాలనిపిస్తుంది కదా. సో మళ్ళీ వచ్చి మళ్ళీ ఆగి మళ్ళీ హనుమయ్య దర్శనం చేసేసుకొని అక్కడ కొంచెం ప్రెస్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇలా వెళ్తూ ఒక 4-5 అవర్స్ అయితే ఖచ్చితంగా పడింది మాకైతే కంప్లీట్ చేసేదానికి. మేమే కాదు, మాతో పాటు మా అన్న, వదిన, ఇంకా మా మమ్మీ. అసలు మా మమ్మీ అయితే మా అందరికన్నా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అసలు మేమే చాలా ఫాస్ట్ అనుకుంటే మాకన్నా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. మేమే చాలా స్లో అయిపోయాము వెనకాలకి అసలు. ఇంకా అలా వెళ్తూ ఇంకా ఇలా మాకు ఇక్కడ జింక దర్శనం కూడా అయిపోయింది. అక్కడ మళ్ళీ కొంచెం టైం స్పెండ్ చేసాము. చాలా బాగా అనిపించింది అసలు పిల్లలతో మాత్రం ఈ తిరుపతి ట్రిప్ అనేది. ఇంకా అసలు ఈ స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళడం అనేది చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంత టఫ్ కూడా అసలు అనిపించలేదు. చెప్పాలంటే ఇంకా ట్రైన్ జర్నీ కొంచెం టఫ్ అనిపించిందేమో అని ఈ స్టెప్స్ ఎక్కడం అయితే నాకు అసలు టఫ్ అనిపించలేదు. ఇంకా సంహౌ పైకైతే రీచ్ అయిపోయాము. వెళ్ళంగానే ఫస్ట్ మేమైతే పుట్టెంటుకలు తలనీళ్ళు అయితే ఇచ్చేసుకున్నాము ఆ గోవిందునికి. పుట్టెంటుకలు తీసుకున్నాక ఇంకా దర్శనం కంప్లీట్ చేసాము. నైట్ దర్శనం అయిపోయేసరికి డే 1లో మాకు ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది మిడ్ నైట్. ఇంకా నేను ఏం షూట్ చేయలేకపోయినా. సో ఇది వచ్చేసి డే 2 ఎర్లీ మార్నింగే లేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. టెంపుల్ దగ్గరకు వచ్చి కొంచెం టైం స్పెండ్ చేసి అక్కడే దీపాలు వెలిగించి ఇంకా కొబ్బరికాయ అవన్నీ కొట్టుకొని అక్కడే గుడి దగ్గర కొంచెం అయితే కూర్చున్నాము. ముందు డే దర్శనం అయిపోయేసరికి మాకు మిడ్ నైట్ 1:30 అవ్వడం వల్ల సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోయాం టెంపుల్ దగ్గర. అందుకే ఇలా నెక్స్ట్ డే వచ్చి ప్రశాంతంగా టెంపుల్ దగ్గర కూర్చున్నాము. ఎంత బాగా అనిపిస్తుందో, ఎంతసేపు కూర్చున్నా అక్కడే కూర్చోవాలనిపిస్తుంది, అంత ప్రశాంతంగా ఉండే. సో అలా కొంచెం కూర్చొని ఆ దేవుడి స్మరణలో ప్రశాంతంగా స్పెండ్ చేసినాక ఇంక ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టేసుకొని హారతి అయితే వెలిగించాము. ఇంక ఇక్కడ గుడి చుట్టూ తిరిగి అన్నీ చూశాక ఇక్కడ నుంచి మేము అన్నదాన సత్రంకి అయితే వెళ్ళాము. నాకు అసలు తిరుపతిలో భోజనం ఎంత బాగా నచ్చుతుందంటే అసలు మనకి భోజనంకి లోటు ఉండదు తిరుపతిలో అనిపిస్తుంది నాకు. ఎక్కడ చూసినా మంచిగా వేడిగా వడ్డిస్తూ ఉంటారు. సో మేమైతే ఇంకా అన్నదాన సత్రంకి అయితే వెళ్ళిపోయాము. ఎంత ఫాస్ట్గా వడ్డిస్తున్నారంటే ఎంతమంది జనాలు ఉన్నా కూడా చాలా ఫాస్ట్గా వడ్డిస్తున్నారు. సో అక్కడికి వెళ్ళిపోయి మంచిగా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో లంచ్లో అయితే మాకు వడ, సాంబార్ రైస్ అండ్ అలాగే పప్పన్నం, రసం అన్నం ఇవన్నీ అయితే పెట్టారు. సో నేను ఎప్పుడు వచ్చినా కూడా భోజనం అయితే మిస్ చేయొద్దు అనుకుంటా తిరుపతిలో. మీరు కూడా అంతేనా? మీరు కూడా ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళినప్పుడు భోజనం అయితే ఖచ్చితంగా చేయడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది అక్కడ. అసలు డబ్బులు పెట్టి బయట తినడం కన్నా ఈ మంచి భోజనం తింటే ఎంత హెల్దీ ఉంటుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఆ గోవిందుడి ప్రసాదం లాగా మంచిగా తినేయచ్చు. సో మేము ఇక్కడ ఇంకా భోజనం అయితే కంప్లీట్ చేసేసాము. అందరం ఉన్న 2 days తిరుపతిలో అక్కడ మేము ఫ్రీ భోజనమే ఎక్కువ తిన్నాము. సాంబార్ రైస్, కర్డ్ రైస్ ఇవన్నీ కూడా బయట మనకి పెడతారు, అవి కూడా తినేయచ్చు మంచిగా. సో ఇంకా లంచ్ చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ లంచ్ అయిపోయాక మేము జపాలి హనుమాన్ మందిర్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా నేను ఎప్పుడు తిరుపతిలో కొండ కింద అన్ని టెంపుల్స్ చూశాను. బట్ ఈ జపాలి హనుమాన్ మందిర్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జపాలి హనుమాన్ మందిర్ ఒకటే చూడగలిగిన. అక్కడ టైం మాకు ప్రాపర్గా సెట్ అవ్వలేదు. సో ఇంకా జపాలి హనుమాన్ మందిర్కి వెళ్ళాము. యాక్చువల్గా ఈ టెంపుల్ ఒక అడవిలో ఉంది అనిపించింది నాకు. అరౌండ్ 4-5 o'clock అక్కడ చీకటి అయిపోయింది, అంత అడవిలాగా ఉండే. సో వెళ్తూ దారి కూడా చాలా బాగుండే. ఇది ఒక డ్యామ్ అయితే చూసాము అక్కడ. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఒక తిరుపతి నుంచి అయితే ఇది అరౌండ్ 40 minutes టైం అయితే పట్టింది జపాలి హనుమాన్ మందిర్ రీచ్ అవ్వడానికి. మేము తిరుపతి నుంచి ఒక కార్ మాట్లాడుకొని వెళ్ళాము అక్కడికి. అరౌండ్ 700 ఏమో ఛార్జ్ చేశారు మాకు. సో ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇది టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి స్టెప్స్ మళ్ళీ ఒక 1/2 hour to 40 minutes పడుతుంది మనకి. స్టెప్స్ ఎక్కాలి మళ్ళీ దిగాలి కూడా. ఇంకా సో ఇది మొత్తం అడవిలోనే ఉంటుంది అనిపించింది. చాలా చీకటిగా ఉండే, చాలా బాగుండే జర్నీ మొత్తం జపాలి హనుమాన్ నుంచి రీచ్ అవ్వడానికి. సో మీరు ఎప్పుడైనా ఈసారి తిరుపతికి వెళ్తే ఒకవేళ ఈ టెంపుల్ చూడగలేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది టెంపుల్, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మేము అలా స్టెప్స్ ఎక్కుతూ ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఇక్కడ కూడా ఆ హనుమయ్య దర్శనం మళ్ళీ చేసేసుకున్నాము. ఇంకా ఇక్కడ జపాలి హనుమాన్ మందిర్లో దర్శనం చేసేసుకొని కొంచెం అలా టైం స్పెండ్ చేసి
ఇంకా మళ్ళీ తిరుపతికి వచ్చేసి ఇక్కడ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లో తిరిగాము. యాక్చువల్గా ఫస్ట్ డే టైం సరిపోలేదు షాపింగ్ చేయడానికి మాకు తిరుపతి దగ్గర. ఇంకా ఇక్కడ షాపింగ్ మొత్తం తిరిగి పిల్లల కోసం ఇంట్లో ఏదైనా కావాలి అంటే దేవునికి సంబంధించి అలా చిన్న చిన్న షాపింగ్ అయితే చేసాము. ఇంకా షాపింగ్ అదంతా కంప్లీట్ చేసి మళ్ళీ అక్కడ సన్సెట్ కూడా చూసాము. ఇంకా మీరు ఎప్పుడైనా తిరుపతిలో సన్సెట్ చూసారా? అసలు అక్కడే కూర్చొని ఆ సన్సెట్ అబ్జర్వ్ చేస్తుంటే ఎంత బాగా అనిపించిందో నాకైతే. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాము. అలా డే 2 కంప్లీట్ అయిపోయింది. ఇంకా డే 3 ఎర్లీ మార్నింగే కిందికైతే దిగాము. వెహికల్ మాట్లాడేసుకొని కిందికి వచ్చేసాము రూమ్ చెక్అవుట్ చేసేసి. ఇంకా కిందికి వచ్చి మేము కింద టెంపుల్స్ అని చూద్దాం అనుకున్నాము. బట్ టైం అసలు సెట్ అవ్వలేదు. డే 3 రోజే ఈవినింగ్ 4:30, 5 o'clockకి మా రిటర్న్ ట్రైన్ అయితే ఉండే సికింద్రాబాద్కి. సో అందుకే ప్రాపర్గా టైం సెట్ అవ్వలేదు. జస్ట్ 2 టెంపుల్స్ అయితే చూడగలిగాము. అది కాణిపాక టెంపుల్ అండ్ అలాగే కపిలేశ్వర స్వామి టెంపుల్. ముందుగా అయితే ఇక్కడ కపిలేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. అదే కపిల తీర్థం అని కూడా అంటారు. సో ఇక్కడికి వెళ్ళి మంచిగా శివయ్య దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇంకా దారిలోనే బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా చేశాను. బట్ షూట్ చేయలేకపోయాను నేను ప్రాపర్గా, ఎందుకంటే పిల్లల్ని క్యారీ చేయడమే చాలా పెద్దగా అనిపించింది నాకు. ఇంకా ప్రతిదీ వీడియో షూట్ చేయలేకపోయినా. సో అలా ఇక్కడ టెంపుల్కి రీచ్ అయిపోయి ఇంకా శివయ్య దర్శనం కూడా చేసేసుకున్నాము మంచిగా. ఇంకా అక్కడి నుంచి కాణిపాక టెంపుల్ కూడా వచ్చాము. కాణిపాక టెంపుల్ కూడా చాలా బాగా దర్శనం అయితే జరిగింది. ఇంకా ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి రిటర్న్ అయిపోయాము. అక్కడ నుంచి మాకు రిటర్న్ ట్రైన్ ఉండే సికింద్రాబాద్కి. ఈవినింగ్ 4:30, 5 o'clock వరకు మాకు రిటర్న్ ట్రైన్ ఉండే. సో ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఇలా మన తిరుపతి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతకీ మీకు నా ఈ లాంగ్ వీడియో ఎలా అనిపించింది? ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. అండ్ నేను ఒకవేళ ఏమైనా మిస్టేక్ చేస్తుంటే మాత్రం కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. సో నెక్స్ట్ టైం నేను ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తా. అండ్ ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో దట్ మీరు నాకు ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.